తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో ఉన్న తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఒక ప్రాచీనమైన కుమారస్వామి యొక్క 6 పవిత్ర క్షేత్రాలలోని ఒక క్షేత్రం. కొండపై ఉన్న ఈ ఆలయంలో 365 రోజులకు ప్రతీకగా 365 మెట్లు ఉన్నాయి. ఆలయ పురాణం. కుమారస్వామి తారకాసురుని సంహరించిన తర్వాత తారకాసురుడి తమ్ముడైన శూరపద్ముడు దేవతలపైకి దండెత్తడం జరిగింది. అప్పుడు కుమారస్వామి శూరపద్ముడితో యుద్ధం చేసి అతడిని కూడా చంపడం జరిగింది. శూరపద్ముడి వధ తర్వాత కుమారస్వామి ఇక్కడున్న కొండపైన విశ్రమించి తన ఆగ్రహావేశాలను తగ్గించుకుని ఇక్కడే శాంతంగా మారినాడని స్థలపురాణం చెబుతోంది. తిరుత్తణి ఆలయ చరిత్ర ముఖ్యాంశాలు. 365 మెట్లున్న కొండపైన వెలసిన ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 9వ శతాబ్దంలో పల్లవరాజైన అపరాజితవర్మన్ కాలంలో నిర్మించడం జరిగి ఆ తర్వాత చోళరాజులచే అభివృద్ధి చేయబడింది. దేవసేన వివాహం. ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను మురుగన్కు ఇచ్చి వివాహం చేసిన క్షేత్రం ఇదే. వరకట్నంగా తన వాహనమైన ఐరావతాన్ని ఏనుగును ఇక్కడ సమర్పించాడు. అందుకే ఇక్కడ స్వామివారి వెనక నెమలి వాహనానికి బదులుగా ఏనుగు వాహనం ఐరావతం ఉంటుంది. 365 మెట్లు ప్రత్యేకత. ఈ క్షేత్రంలో 365 మెట్లు ఉన్నాయి. ఇవి సంవత్సరంలోని 365 రోజులను సూచిస్తాయి. ప్రతిరోజూ పూజించబడే పవిత్రమైన కొండగా దీనిని భావిస్తారు. వాసుకి స్వస్థలం. సముద్ర మథనం తర్వాత సర్పరాజు వాసుకి తన గాయాలను ఇక్కడ మురుగన్స్వామి ఆశీస్సులతో నయం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. మురుగన్స్వామి ఇక్కడ వల్లి దేవసేనలతో కొలువైయుంటారు. కొత్త సంవత్సరం రోజున డిసెంబర్ 31 రాత్రి 365 మెట్లకు పూజ చేయడం ఇక్కడ చాలా ప్రసిద్ధి. కుమారునికి జ్ఞానశక్తిని ప్రసాదించిన శివుడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించతలచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడంట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట. అప్పటినుంచి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరొచ్చిందని శాస్త్రవచనం. శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శించాడంట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపరయుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణదేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొలిచాడంట. పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం. తిరుత్తని దర్శించి శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుణ్ణి పూజ చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకు చక్రాలు తిరిగి పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారని ఓ విశ్వాసం. అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న దేవలోక ఐశ్వర్యమును కుమారస్వామిని పూజించి తిరిగి పొందాడని ప్రతీతి. అందుకే చేజారినవి తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి.